ప్రభావతికి మొత్తం మనోజ్ బండారం బయటపడిపోతుంది. జరిగిన విషయం ఏంటి అంటే, సత్యం అలాగే ప్రభావతులు ఇద్దరు కూడా లాన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు. ఏంటండి ఇట్లా వచ్చారు అని సత్యం అడిగితే, ఇక మనోజ్ ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. దానికి అక్కడున్న ప్రభావతి, నా కొడుకు ఏం తప్పు చేయలేదు, నా కొడుకు మంచివాడు అంటూ ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటుంది. అయితే సత్యానికి మనోజ్ విషయంలో తలనొప్పొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రభావతి ఏమనుకుంటుందంటే, తన కొడుకు తన కోసం పాస్పోర్ట్ చేయించడానికి కోసం వచ్చినట్టున్నాడని అనుకుంటుంది. ఎందుకంటే ఆ పోలీస్ అతను సత్యం ముందే ఏమన్నాడంటే పాస్పోర్ట్ వెరిఫికేషన్ అంటాడు. అయితే సరే అని చెప్పేసి ప్రభావతి లోపలికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొస్తున్న సమయంలో, ఏమ్మా నేను పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసేది నీకు కాదమ్మా, మీ అబ్బాయి మనోజ్కి అని అంటాడు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ మా అబ్బాయి మనోజ్కా? తను ఇక్కడ లేడండి, కెనడాకి వెళ్ళాడు అని చెప్తుంది ప్రభావతి. అప్పుడు ఆ పోలీస్ అతను ఏమంటాడంటే, అమ్మా పాస్పోర్ట్ లేనిదే కెనడాకి కాదమ్మా, కనీసం పక్క దేశానికి కూడా వెళ్ళలేము, అలాంటిది కెనడాకి ఎలా వెళ్ళాడు, నీ కొడుకు నీకేదో అబద్ధాలు చెప్పుంటాడు, సరిగ్గా నీకు తెలిసి ఉండదు అని చెప్పేసి ఆ పోలీస్ అతను చాలా పెద్ద షాకింగ్ వార్త చెప్తాడు. అయితే మనోజ్ కనుక వస్తే నన్ను ఒకసారి కలవమను, స్టేషన్కి వచ్చి సంతకం పెట్టమని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంతకీ ఈ మనోజ్ ఎక్కడుంటాడంటే, లేబర్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ బాత్రూమ్ కోసం ఏకంగా గంట సేపు నిలబడి బాత్రూమ్ అవసరాన్ని పూర్తి చేసుకుని ప్లేట్ ఇడ్లీ తినడానికి కూడా కష్టపడుతుంటాడు. మరోవైపు ప్రభావతికి మనోజ్ విషయంలో అనుమానం మొదలవుతుంది. దేవుడికి దండాలు పెట్టుకుంటున్న సమయంలో వాళ్ళ ఇంటికి సత్యం ఫ్రెండ్ వస్తాడు. వచ్చి మనోజ్ని ఒకసారి పిలువమ్మా అని అంటాడు. దాంతో ప్రభావతి షాకికి తను ఊరెళ్ళాడు అని చెప్తుంది. అదేంటి, నేను మొన్నే కదా టిఫిన్ బండి దగ్గర చూశాను, కానీ అతను మన మనోజ్లా లేడమ్మా, లుంగి కట్టుకుని ఒక చిన్న పాత బనీని వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. నేను ఇంకా ఏదో అర్జెంట్ పని మీద బయటకు వచ్చాడు అనుకున్నా. అప్పుడు ప్రభావతి ఏమంటుందంటే, మరి నువ్వు మా మనోజ్తో మాట్లాడావా అంటే, లేదు నేను వచ్చేసరికి వెళ్ళిపోయాడు అనగానే ప్రభావతి ఆ వచ్చిన స్నేహితుని కూడా తిడుతుంది. అతను మా మనోజ్ కాదని, మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారని, నా మనోజ్ సూటు మూటో వేసుకుని ఉంటాడని, ఇట్లాగ లుంగి కట్టుకుని తిరగడం అంటూ మాట్లాడుతుంది. ఈ ప్రభావతికి మనోజ్ గురించి నిజం తెలిసినా తెలియనట్టు నటిస్తుంది. కానీ అసలైన నిజం కనబడితే మాత్రం గుండె పగిలి అక్కడికక్కడే చచ్చిపోతుందేమో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.